ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. బట్ యాజ్ ఫర్ యూ, బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్, ఫర్ యువర్ వర్క్ విల్ బి రివార్డెడ్. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనము చూస్తుండగానే కళ్ళదితే అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితులు మనల్ని ఎంతో కలవరపరుస్తాయి. కొన్నిసార్లు చాలా బలహీన పడిపోవటానికి, సొమ్మసిల్లిపోవటానికి కారణమవుతాయి. ఎందుకు ఇలా జరుగుతుందో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో, పరిస్థితులు ఎందుకలా నీకు వ్యతిరేకంగా మారుతున్నాయో, నీ ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం కాని నేపథ్యంలో కృంగిపోతూ ఉంటాం. నీ శక్తి అంతా హరించుకుపోయి ఒంటరివైనటువంటి భావన నీలో కలుగుతూ ఉన్నప్పుడు, ఎందుకు మొదలుపెట్టానా, ఎటు కాకుండా మధ్యలో ఎందుకు ఆగిపోయానా, తరువాత పరిస్థితి ఏంటి, నేను జనములు నవ్వుకోవటానికి కారణమైపోతానా, అనేకమైన ఆలోచనలు ఇలాంటివి మనసును దొల్చివేస్తూ ఉంటే చాలా నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడక ఒంటరితనములో కుమిలిపోవటానికే చాలా ఇష్టపడతాం. ఈ పరిస్థితులు ఏదో ఒక సమయంలో మనం దాటి వచ్చినవే, పరిచితమైనటువంటి పరిస్థితులే. దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు, పరిస్థితులను చూడకు, నీవు పరిస్థితులు దాటించే దేవుని మీద నీ దృష్టి ఉంచు. సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అంత గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ పక్షమున ఉండి నిన్ను నడిపించటానికి ఇష్టపడుతుంటుండగా, కేవలం పరిస్థితులను, వ్యక్తులను, అనేకమైనటువంటి విషయాలను చూస్తూ నువ్వెందుకు కలవరపడతావు? నీ కార్యము సఫలము చేయువాడు నీతో పాటు ఉన్నాడు. నీ చేయి పట్టి నడిపించటానికి ఆయన ఇష్టపూర్వకముగా నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. నువ్వు మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకం కలిగినప్పుడు, మంచిగా జరుగుతున్న నేపథ్యంలో నువ్వు ఎదురు దెబ్బలు తింటూ ఉన్నప్పుడు, ఊహించినటువంటి పరిణామాలు నీకు ఎదురయ్యి వ్యతిరేకత నీ మీద పెరుగుతూ ఉన్నప్పుడు, నువ్వు ఒంటరి వాడివిగా చేయబడినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఆత్మీయముగా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలలో నిలిచి ఆయనకు సమీపముగా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు, నీ బలహీన క్షణంలో ఏదో ఒక సమయంలో నిన్ను టార్గెట్ చేసి నిన్ను బలహీనపరచాలనే ప్రతి విధమైనటువంటి ప్రయత్నాన్ని అపవాది నీ మీద చేస్తూ ఉంటాడు. అనేకమైన ఆయుధాలు నీ మీద ప్రయోగించి నేను బలహీనని చేయటమే ధ్యేయంగా పెట్టుకొని నీ మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. నిన్ను దేవుని నుండి దూరపరచాలని, నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నీ నుండి తప్పించాలని, నిన్ను బలహీనపరిచి కృంగిపోయేలాగా చేయాలని, దేవుని మీద తిరుగుబాటు చేసేలా నీ మనసు విరిచేయాలని అనేక మందిని, నీ ప్రియమైనటువంటి వారిని, నువ్వు నమ్మినటువంటి వారిని ప్రేరేపించి నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయిస్తాడు. చేయని ప్రయత్నం ఉండదు. ఊహించని ఈ పరిణామాలు మనలను ఒక్కసారిగా కలవరపరిచి నీ ఆలోచన విధానాన్ని, నీ క్రియలను, నీ నడతను సంపూర్తిగా స్తంభింపచేస్తాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ నేపథ్యంలో కూడా, ఏ దినము కూడా, ఏ క్షణము కూడా నీవు బలహీన పడద్దు. ధైర్యము తెచ్చుకో.
నీ పక్షముగా నేనున్నాను, నీతో పాటు నేనున్నాను అని అంటాడు మీ దేవుడైన యెహోవానగు నేను. భయపడకు, నీకు నేను సహాయము చేసేదనని నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ధైర్యపరిచే మాట ఏంటో తెలుసా? నీ విడిచిపెట్టబడలేదు, నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. ఇంక దిగులెందుకు? నీ చెయ్యి ఆయన చేతిలో ఉన్నంతసేపు ఆయన నడిపించే మార్గము వెలుగుకరమైనదని, దీవెనకరమైనదని గ్రహించు. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నిన్ను లేవనెత్తుతాడు. కారణం నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. ఇంకెందుకు భయం? ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు బలహీనపడొద్దు. నిన్ను బలపరచువాడు నీతో ఉన్నాడు. నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. నీ కార్యము సఫలము చేయువాడు ఆయన. నీ భారమంతా ఆయన మీదవే. సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ విశ్వాసముతో ఆయన నమ్ముకో. నీ కార్యము నెరవేర్చువాడు. నువ్వెవరివైనా, నీ పరిస్థితులు ఏమైనా, ఈ నూతన దినములో నీ భారాన్ని ఆయన మీద మోపి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ధైర్యపరచబడే గొప్ప అవకాశం. ప్రార్థనతో ఆయన వైపు చూస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు. పరిస్థితులు మమ్మల్ని బలహీనపరిచినప్పటికీ, పరుస్తూ ఉన్నప్పటికీ నీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయి. అయ్యా, మేము ధైర్యము వహించి నీ వైపు చూస్తూ, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడవని నమ్మి మా చేతులెత్తి నేను ఆరాధించి మా చేతులు నీకు అప్పగిస్తూ ఉన్నాం. చేయి పట్టి నడిపించి మీరు సిద్ధపరిచిన దీవెనలు స్వతంత్రించుకునే యోగ్యమైన పాత్రగా మమ్మల్ని నిలవబెట్టి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.